మన నోట పలికే అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు సాతానుకు బలాన్ని ఇస్తాయి, యేసయ్య మౌనం అయిపోయేటట్టు చేస్తాయి. కొంతమంది తరచుగా మాట్లాడుతూ ఉంటారు, అదేదో తేలిక పదంలాగా. నేను చెప్పనా, సస్తే పీడ వదిలిపోయింది, సస్తే బాధ ఉండదు, సస్తే ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఎన్ని వద్దు, నాకు చచ్చిపోతే బాగా అనిపిస్తుంది అనే వాళ్ళకి పదే 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 ఆ పదాలు మన నోట వచ్చేటట్టు దురాత్మలు చేయటం వలన ఏం జరుగుతుందో తెలుసా? చివరికి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఏం చేస్తాడు? పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు నిజంగానే చేస్తారు. కాబట్టి ఆ పదం మన నోట వచ్చినా, మన వారి నోట వచ్చినా మనం గద్దించి చెప్పాలి, ఆ మాట వాడొద్దు. నేను చావను, సజీవుడన యెహోవా క్రియలో వివరించెదను. అదండి మన నోట ఉండాల్సింది.